డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 7 మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటన సుఖాంతమైంది. వెస్ట్ బెంగాల్ తీరంలో సురక్షితంగా లభ్యమైన మత్స్యకారుల యోగక్షేమాలు, రెస్క్యూ ఆపరేషన్ వివరాలను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుండి ఆగస్టు 3వ తేదీన ముత్యాలమ్మ బోటుపై 7 మత్స్యకారులు 15 రోజుల డీప్ ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్లారన్నారు. అయితే ప్రయాణ సమయంలో బోటు ఇంజిన్ గేర్ బాక్స్ పాడవడంతో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బోటు ప్రవాహానికి కొట్టుకుపోయి వెస్ట్ బెంగాల్ తీరం వైపు చేరుకుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వారి నుండి కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆగస్టు 14న మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ అధికారులతో పాటు సంబంధిత రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీన వెస్ట్ బెంగాల్ తీరంలో స్థానిక అరవింద బార్మెన్ బోటు సిబ్బంది గల్లంతైన మత్స్యకారులను గుర్తించినట్లు తెలిపారు. దాదాపు 10 గంటల పాటు శ్రమించి రాత్రి 10 గంటలకు వారిని సురక్షితంగా వెస్ట్ బెంగాల్ పోర్టుకు తరలించారు. బోటు డ్రైవర్ తాతారావుకు స్వల్ప అస్వస్థత ఉండగా మిగిలిన 6 మత్స్యకారులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. స్థానిక ఆసుపత్రిలో అందరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసి ప్రస్తుతం బోట్ ఓనర్స్ అసోసియేషన్ గెస్ట్ హౌస్లో విశ్రాంతి కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్పై ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కార్యాలయాలకు ముందుగానే సమాచారం అందించామని, మత్స్యకారులను సురక్షితంగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వాహనంతో పాటు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ను పంపినట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ మహేష్ భరోసా ఇచ్చారు. కేవలం 15 రోజుల రేషన్తో 23 రోజుల పాటు సముద్రంలో వారు ఎలా గడిపారో తెలుసుకొని వారి అనుభవాలను పూర్తిగా డాక్యుమెంట్ చేస్తామన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సముద్ర భద్రతా చర్యలపై సోమవారం కలెక్టరేట్లో మత్స్యకారులతో ప్రత్యేక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహిస్తామని వెల్లడించారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది 3rd of Augustకి ఒక ఫిషింగ్ బోట్, అది నేమ్డ్ ముత్యాలమ్మ అనే ఫిషింగ్ బోట్. ఇట్ వాస్ రిజిస్టర్డ్ ఇన్ కొమరగిరిపట్నం, అల్లవరం మండలంలో, కోపనాటి రామకృష్ణ వర్మ. సో దిస్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద బోట్. సో వీళ్ళు along 6 members others. సో మొత్తం క్రూ 7 members 3rd Augustకి దే స్టార్టెడ్ ఫర్ 15 days డీప్ ఫిషింగ్ కోసం అని స్టార్ట్ అయ్యారు ఫ్రమ్ ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి. సో ఆఫ్టర్ మార్నింగ్ సెషన్ అరౌండ్ 11 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock కల్లా దే హ్యావ్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఏవైతే కాంటాక్ట్ చేయాల్సిన మెషిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ట్రై చేశారు, బట్ దే కుడెంట్ కాంటాక్ట్. సో థర్డ్ రోజు నుంచే మార్నింగ్ నుంచే వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో యాక్చువల్గా వాళ్ళు వెళ్ళింది 15 daysకి. సో 15 daysకి సరిపడా కావాల్సిన రేషన్ కావచ్చు, డీజిల్, వాటర్, సో కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ అదంతా కూడా తీసుకొని వెళ్ళారు. సో బట్ ఆఫ్టర్ 4th నుంచి కూడా డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత సో అరౌండ్ 17th వి గాట్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ దేర్ బ్రదర్. సో ఎవరైతే బోట్ ఓనర్ బ్రదర్ ఉన్నారో అతను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దట్స్ ఆన్ 14th, సేయింగ్ దట్ మాకు ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి డిస్కనెక్ట్లో ఉన్నారు. సో వెంచరింగ్ ఇన్ టు ద సీ. సో వాళ్ళు ఫిషింగ్ కోసమని వెళ్తున్నారు వాళ్ళ యొక్క దిగా పోర్ట్ నుంచి శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్. సో అక్కడి నుంచి వెళ్ళే అతను వీళ్ళని ఐడెంటిఫై చేశారు, వాళ్ళతో కాంటాక్ట్ చేశారు. దెన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళు దే ఆర్ ఇన్ బోట్, వాళ్ళ యొక్క గేర్ బాక్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇంజిన్ కొంచెం రిపేర్లో ఉంది. సో డ్రిఫ్ట్ అవుతూ వాళ్ళు దే రీచ్డ్ అరౌండ్ వెస్ట్ బెంగాల్. సో అక్కడ ఉన్న ఆ బోట్ మెన్ వాళ్ళు వీళ్ళని ఐడెంటిఫై చేసి దెన్ వీళ్ళని రెస్క్యూ చేసి, సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ అరౌండ్ 10 hours ఫర్దర్. సో మార్నింగ్ 11 o'clock ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళని వీళ్ళ బోట్కి కట్టుకొని వీళ్ళ యొక్క పోర్ట్కి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కి తీసుకెళ్ళడానికి దగ్గర ఒక 10 గంటలు పట్టింది. సో బై ఈవినింగ్ 4:35 స్లోలీ వి గాట్ ఇన్ఫర్మేషన్. సో బై 10 o'clock ఈ 7 members అలాంగ్ విత్ ద బోట్ ద రీచ్ ద పోర్ట్. సో ఆ 7 members కూడా అందరు హెల్దీగానే ఉన్నారు, ఎక్సెప్ట్ 1 బోట్ డ్రైవర్ తాతారావు అని, అతను కొంచెం అనీజీగా ఉన్నాడు. సో ఆల్రెడీ ఆ 7 members కూడా ఇనిషియల్గా అక్కడ అన్ని చెకప్స్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నారా లేదా, డిజోరియంటెడ్గా ఉన్నారా, వాళ్ళ బేసిక్ వైటల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్ దే వర్ అబౌట్ టు అక్కడ వాళ్ళ యొక్క గెస్ట్ హౌస్ ఏదైతే బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఉందో అక్కడ అందులో వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. సో స్టేట్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయడం అండ్ ఆనరబుల్ సీఎం గారు అండ్ ఈవెన్ ఆనరబుల్ పిఎం గారు కూడా దీని గురించి బ్రీఫ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పేసి, సో స్టేట్ గవర్నమెంట్ నుంచి వీ హవ్ ఆల్రెడీ సెంట్ ఎ వెహికల్ టు పికప్ అండ్ ఇక్కడ ఉన్న మా ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కూడా పంపించాము కోఆర్డినేషన్ చేసుకోవడానికి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నిన్న ఈవినింగ్ ఇంటిమేట్ చేశాము, సో దట్ దే ఆర్ హెల్దీ లైవ్. So by I think by tomorrow evening they will be reaching
దేర్ హోమ్స్. సో ఒక 1-2 days వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ చేసిన తర్వాత ఒకసారి వీ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. సో ఒకసారి కలెక్టరేట్లో ఆల్ ఫిషర్మెన్తో కూర్చోబెట్టి అసలు బోట్ ఇష్యూస్ ఏంటి, ఇంకేమన్నా లాంగ్ వాయేజెస్ వెళ్ళేటప్పుడు ఫిషర్మెన్కి మనం ఏం సపోర్టింగ్గా ఇవ్వచ్చు అనేది ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి. సో మండే రోజు వీఆర్ ప్లానింగ్ దట్. సో దాంతో కాంప్రిహెన్సివ్గా ఒక 2-3 daysలో విల్ కమ్అట్ విత్ డాక్యుమెంట్. సో అసలు వీళ్ళకి ఏం జరిగింది ఏంటి అనేది, దట్ విల్ హ్యావ్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద ఫిషర్మెన్. ఓకే, థ్యాంక్ యూ.